నమస్తే, వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ. కేటీఆర్ కవిత మధ్య జరుగుతున్న అంతర్యుద్ధం మరోసారి బయటపడింది. చెల్లెలు కవితకు కేటీఆర్ బిగ్ షాక్ ఇచ్చారు. నేడు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఇన్ఛార్జిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నియమించడమే వారిద్దరి మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ కు మరింత ఆజ్యం చేకూర్చినట్లు అయ్యింది. టీజీబీకేఎస్ నుంచి కవితకు ఉద్వాసన పలికి వేరొకరికి పదవి కట్టబెట్టడంపై గులాబీ శ్రేణులలో తీవ్ర చర్చకు దారితీసింది. కాగా నేడు తెలంగాణ భవన్లో కేటీఆర్తో సమావేశమైన టీజీబీకేఎస్ నేతలు బీఆర్ఎస్కు అనుబంధంగానే పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. టీజీబీకేఎస్కు గత కొన్నేళ్లుగా గౌరవ అధ్యక్షురాలిగా కవిత ఉన్న సంగతి తెలిసిందే. కొంతకాలంగా కేటీఆర్కు కవితకు మధ్య పెరుగుతున్న గ్యాప్ వల్ల కవిత వ్యవహారాలపై గులాబీ నేతలు సైలెంట్గా ఉంటున్నారు. ఇటీవల తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఎవ్వరూ నోరెత్తకపోవడమే ఇందుకు పెద్ద ఉదాహరణ. తాజాగా టీజీబీకేఎస్ అధ్యక్షురాలిని కాదని కేటీఆర్తో ఆ సంఘం నేతలు సమావేశం కావడం, కొప్పుల ఈశ్వర్ను నియమించడం వంటి చర్యలు వారి మధ్య మరింత అంతర్గత గొడవలకు దారి తీయవచ్చని రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.